ఐటీ జాబ్ కోసం ట్రై చేస్తున్నారా? కోడింగ్ ట్యూటర్ లో ట్రైనింగ్ తో పాటు స్టైఫండ్ అండ్ 100% జాబ్ గ్యారంటీ. నమస్కారం జవరియా గారు. నమస్తే సిరి గారు. సో చాలా వరకు మనం చూస్తున్నాం ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్లో రకరకాలుగా కొత్త కొత్త ఫుడ్ రిలేటెడ్ ఐటమ్స్ అయితే బయటకు వస్తున్నాయి. అది స్నాకే కావచ్చు, లేదు అంటే మంచి హెల్దీ రిలేటెడ్ ఒక రెసిపీ కావచ్చు. ఇలాంటివి వాటికి అంటూ ఒక అట్రాక్షన్గా ప్యాకింగ్ అనేది చాలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అంటే ప్యాకింగ్నే ఫస్ట్ చూస్తాం కాబట్టి అది ఎంత బాగుంటే మనకి సేల్ కూడా, ఇది కూడా ఒక 1 పాయింట్ అని ఆలోచిస్తూ ఉంటారు. అలా ప్యాకేజింగ్ విషయంలో ఎవరైనా కూడా తయారు చేస్తున్న ఐటమ్ మాకు ప్యాకింగ్ ప్రాసెస్ కావాలి, మేము అది తీసుకోవాలనుకుంటున్నాం, మాకు కస్టమైజేషన్ లాగా ఉండాలి అనుకునే వాళ్ళకి ఒక ప్యాకింగ్ రిలేటెడ్ బిజినెస్ కనుక మనము జనరేట్ చేస్తే బాగుంటుంది అనిపించింది. సో ఆ మోడల్ ఏ విధంగా తీసుకెళ్ళొచ్చు అంటారు? ఎస్ సిరి గారు, ఇట్స్ ఎ వెరీ గ్రేట్ థింగ్. యాక్చువల్గా ఎప్పుడు కూడా మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ తర్వాత వచ్చేసి సేల్స్ అక్కడే ఉంటుంది. దీని మధ్యలో కూడా చాలా చాలా బిజినెసెస్ సృష్టించవచ్చు అనమాట. ఎందుకంటే మధ్యలో ఉన్నవే చాలా చాలా ప్రాధాన్యత నిర్వహిస్తాయి. ఎందుకంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక ప్రోడక్ట్ తయారు చేశారు, ఆ కరెక్ట్గా మెజర్మెంట్ త్రూ కానివ్వండి, అండ్ తర్వాత వచ్చేసి పాస్ ఆన్ చేసేకి ఒక ప్యాకింగ్ అనేది ఒక సర్టెన్ బౌండరీస్ అనేది లేదు అంటే మీరు ఎస్టిమేషన్ త్రూ వెళ్ళలేరు అనమాట. సో కమాడిటీ ఏదైనా సరే ప్యాకేజింగ్ చాలా చాలా అవసరం. వాటికి మీరు ఇంకా గ్రామ్స్లో చేస్తారా లేకపోతే కిలో లెక్కన చేస్తారా, కస్టమైజేషన్ అని అడిగారు మీరు. సో అకార్డింగ్ టు యువర్ ప్రోడక్ట్, ఓకే, సో మీ ప్రోడక్ట్ ఎలా ఉంది, ఎంతవరకు మీరు డిజైన్ చేసుకుంటున్నారా, అంటే మీరు గ్రామ్ లెక్కన అమ్మాలనుకుంటున్నారా, కిలో, హాఫ్ కిలో, పావు కిలో, 2 కిలోస్ 3 కిలోస్ అలా అమ్మాలనుకుంటున్నారా. సో వీటిని బట్టి మీకు కస్టమైజేషన్ అనేది మిషనరీ త్రూ జరుగుతుందన్నమాట. అండ్ తర్వాత వచ్చేసి చాలా వరకు మనకు ఇప్పుడు టీ పౌడర్ ఉంటుంది. టీ పౌడర్ మీరు గ్రామ్స్ నుంచి కిలో లెక్కన కూడా మీరు సేల్ చేయొచ్చు. అండ్ కొన్ని స్నాక్స్ ఐటమ్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఖారా అనుకోండి, లేకపోతే కుర్కురే లాగా, అండ్ తర్వాత వచ్చేసి చిప్స్ ఉంటాయి. ఇవన్నీ వీటికి నైట్రోజన్ గ్యాస్ అవసరం అనమాట. ఇది లేదు అంటే అక్కడ మాయిశ్చర్ అనేది మెయింటైన్ చేస్తుంది. అది తర్వాత వచ్చేసి మీకు మెత్తపడకుండా చూసుకుంటుంది స్నాక్. సో వీటికి నైట్రోజన్ గ్యాస్ అవసరం కాబట్టి ఈ మిషనరీ త్రూ ఈ గ్యాస్ కూడా మనకు ప్రొవైడ్ అవుతుంది ఈ మెషిన్తో. సో మీ కస్టమైజేషన్ అంత పర్ఫెక్ట్ అవుతుంది కాబట్టి ఈ మిషన్ చాలా చాలా మనకు అందుబాటులో ఉంది సిరి గారు. జస్ట్ కేవలం 2,20,000 నుంచి స్టార్ట్ అవుతుంది. డిఫరెంట్ వన్ టైం ఇన్వెస్ట్మెంట్ అండ్ డిఫరెంట్ కేటగిరీస్ ఉన్నాయి. మీరు ఎటువంటి పర్పస్లీగా తీసుకుంటున్నారు అంటే ఒక మ్యానుఫ్యాక్చరర్తో కనెక్ట్ అవ్వారు, మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ మీకు నియర్ బై ఉంది, సో వాళ్లకు ప్యాకింగ్ అవసరం అనుకోండి, సో అలా వెళ్తున్నారా, లేకపోతే సపరేట్గా స్పెషలైజేషన్ ఇన్ ప్యాకేజింగ్ అన్నట్టు మీ బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారా, ఫస్ట్ డెసిషన్ మీదనమాట. సో ఇలా మీరు ఇంటి వద్దే ఉండి ఈ ప్యాకింగ్ అనేది చేసి అమ్మచ్చు మార్కెట్లో. దీనికి ఎంత ప్రాఫిట్ మనం అర్న్ చేయొచ్చు అంటే పర్ డే 2,000 నుంచి 20,000-25,000 వరకు కూడా మనం తీసుకెళ్ళచ్చు. ఎందుకంటే ఒక మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఏదైనా మనకు ప్రొడక్షన్ చేస్తుంది అంటే అది చాలా బల్క్లో ఉంటుంది కాబట్టి మనం ఎందాకైనా దీన్ని 2,000 to 25,000 వరకు కూడా మనము తీసుకెళ్ళచ్చు. అకార్డింగ్ టు అవర్ మార్కెటింగ్ స్ట్రాటజీస్ మనం ఎటువంటి వాళ్ళతో టైఅప్ అవుతున్నాము, సో బల్క్ క్వాంటిటీ ఇచ్చే వాళ్ళతో టైఅప్ అవుతున్నామా, లేకపోతే లేదు నాకు జస్ట్ టైంపాస్గా ఒక 10 minutes ఒక హాఫ్ అన్ అవర్ కేటాయిస్తాను అంతే నా బిజినెస్లో అనుకుంటే చిన్నగా స్నాక్స్ ఎవరైతే ప్రొవైడ్ చేస్తుంటారో వీళ్ళ ప్యాకింగ్ ఆర్డర్స్ తీసుకుంటున్నారా, సో మీ మీద డిపెండ్ అయి ఉంటుంది అనమాట. ఎంత మంచిగా మీరు మార్కెటింగ్ వీటికి టైఅప్ అవ్వి అండ్ తర్వాత వచ్చేసి ఆర్డర్స్ తీసుకుంటారో అక్కడి నుంచి మీ బిజినెస్ అండ్ ప్రాఫిటబిలిటీ అనేది చూడొచ్చు ఇంటి వద్దే ఉండి. అండ్ ఇది లక్నోకి చెందిన వారు మ్యానుఫ్యాక్చరర్స్. మాకు మీరు కాల్ చేస్తే మేము కనెక్ట్ చేస్తాము. అండ్ తర్వాత వచ్చేసి కస్టమైజేషన్ చాలా చాలా బాగుంది సిరి గారు. అంటే మసాలా ప్యాకెట్స్కి డిఫరెంట్ అంటే ఎలా చెయ్యొచ్చు, ఎంత మోతాదులో చెయ్యొచ్చు, అన్ని గైడెన్స్తో పాటు కరెంట్ ఖర్చు కూడా చాలా తక్కువ అనమాట. సో ఒక గంటకి ఒక 2 units ఏమో అవుతుందంట అంతే. చాలా చాలా తక్కువ బడ్జెట్లోనే
మనకు అందుబాటులో ప్యాకేజింగ్ అనేది మెషినరీ అవైలబుల్ ఉంది. ఎవరైనా సరే ఇంటి వద్దే ఉండి ఈ బిజినెస్ అనేది స్టార్ట్ చేయొచ్చు. ఎస్పెషలీ మహిళలు అనమాట. ఒక్కసారి మీరు వెళ్ళి ఆర్డర్ తీసుకొస్తున్నారు అంటే ఇంకా ఇంటి నుంచే మీరు ప్రొవైడ్ చేస్తున్నారు వాళ్ళకి ఫెసిలిటీ. జస్ట్ మీరు ట్రాన్స్పోర్టేషన్కి మీరు కనెక్ట్ అవ్వితే చాలన్నమాట. అటువైపు నుంచి లేకపోతే మీ నుంచో ట్రాన్స్పోర్టేషన్ పెట్టుకుంటే కూడా అది చాలా చాలా బెనిఫిట్ అవుతుంది మీకు. సో అలా మీరు చాలా అంటే ఒక 4-5 మ్యానుఫ్యాక్చరర్స్తో ఎవరైతే ప్రోడక్ట్ తయారు చేస్తూ ఉంటారో వీళ్ళతో టైఅప్ అవ్వితే ఆ మంచి ప్రాఫిట్ రిటర్న్స్ అనేది ఈ ప్యాకేజింగ్ మషిన్ త్రూ చూడొచ్చు సిరి గారు. ప్యాకేజింగ్ కూడా చాలా డిఫరెంట్ కేటగిరీస్ వస్తాయన్నమాట. జస్ట్ మీకు ప్లాస్టిక్ కవర్ అంటే ట్రాన్స్పరెంట్ వస్తుంది, అండ్ కొన్ని వచ్చేసి లోగోతో వస్తుంది. అంటే ఇప్పుడు మీరు చూడండి ప్రింటెడ్ పేపర్ కంప్లీట్లీ ప్రింటెడ్ అయి ఉంటుంది. సో వీటికి కూడా ఉంటాయి. అండ్ ఇది టోటల్ మనము రోల్ ఏదైతే ఉంటుందో అలా రోల్ చేసి ఈ కవర్ ఆ తర్వాత ప్యాకేజింగ్ అనేది స్టార్ట్ చేస్తామన్నమాట. అండ్ ప్యాకింగ్లో కూడా మనం డిఫరెంట్ చూస్తూ ఉంటాం కదా జవేరి గారు, లైక్ బాక్స్లో కావచ్చు, ఇంకొకటి నార్మల్ కవర్స్ రూపకంగా కావచ్చు, ఇలా ఏదైనా కూడా మనకి ఎస్ సిరి గారు డిఫరెంట్ కేటగిరీస్లో ఉంటుంది. కాకపోతే మ్యాక్సిమం మనకు కవర్స్ త్రూనే వస్తాయన్నమాట. సో మీ కవర్ క్వాలిటీని బట్టి ఈ ప్యాకేజింగ్ మషిన్ అనేది మీరు కొనుగోలు చేసుకోవచ్చు. అండ్ తర్వాత ఇన్వెస్ట్మెంట్ కూడా చాలా తక్కువ కాబట్టి పెట్టిన ఇన్వెస్ట్మెంట్ విదిన్ ఒక 6 to 7 monthsలో టోటల్ ప్రాఫిట్ని చూస్తారు. ఎంతవరకు ఉండొచ్చు అండి ఎక్స్పెక్ట్ చేయొచ్చు మనం? ఎస్ సిరి గారు, ప్రాఫిట్ చెప్పాను కదా 2,000 to 25,000 వరకు కూడా మీరు తీసుకెళ్ళచ్చు పర్ డే. ఓకే. సో మొత్తం మీరు కరెంట్, ఎలక్ట్రిసిటీ బిల్ తీసేయండి, లేబర్ ఛార్జెస్ అన్నీ తీసేస్తూ కూడా మీకు ఒక 60 to 70% ఖచ్చితంగా ఇందులో ప్రాఫిట్ రేషియో అనేది మనము చూడొచ్చు. అండ్ అదేవిధంగా మార్కెటింగ్ ఎలా చేసుకోవాలంటారు? మార్కెటింగ్ ఎవరైతే ప్రోడక్ట్స్ తయారు చేస్తూ ఉంటారో వాళ్ళని వదలకూడదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్నాక్స్ ప్రిపరేషన్స్ చాలా వరకు మహిళలు ఇంట్లో చేస్తూ ఉంటారు. సో వీళ్ళకు మీరు ఒక్కసారి కనెక్ట్ అవితే చాలా బాగుంటుంది. ఇది చిన్న మొత్తంలో ఎవరైతే ఒక జస్ట్ 1/2 hour to 1 hour టైం కేటాయిస్తాను అంటున్నారో వీళ్ళకి మాత్రమే. లేదు నేను బల్క్గా ఇండస్ట్రీకి వెళ్ళాలనుకుంటున్నాను అంటే ఈ నియర్ బై మీరు నివసిస్తున్న ప్లేస్ నుంచి ఈ పెద్ద మొత్తంలో స్నాక్స్ ఇండస్ట్రీ కావచ్చు, లేకపోతే ఇతర ఏవైనా కావచ్చు, ప్రొడక్షన్ ఎక్కడ జరుగుతుంది అనేది ఫస్ట్ తెలుసుకోవాలి సిరి గారు. ఆ తర్వాత మీరు వీళ్ళకు సపరేట్ ప్యాకింగ్ అందిస్తున్నారు అంటే డెఫినెట్లీ దే విల్ టై అప్ విత్ యూ. ఎందుకంటే ఆ ప్యాకేజింగ్ యూనిట్ అనేది వాళ్ళు ఎవరైతే స్టార్ట్ చేస్తూ ఉంటారో కొత్తగా, అది మళ్ళీ ఈ ఇన్వెస్ట్మెంట్ ఎందుకు పెట్టాలి అన్నట్టు ఆలోచిస్తూ ఉంటారు. సో అక్కడ మినిమం అనేది మీకు వాళ్ళు మంత్లీ ఇచ్చేకి అంతగా వాళ్ళకి ఎక్కువ బర్డెన్ పడదు కాబట్టి మీతో ఖచ్చితంగా టైఅప్ అవుతారు. సో అలా మీరు చేసుకుంటూ వెళ్ళచ్చు. చాలా వరకు డబ్బులు అనేది ఈ బిజినెస్లో చూడొచ్చండి. మరి ఇలా ఎవరైనా కూడా ఐడియా గురించి కావచ్చు, మార్కెటింగ్ పరంగా కావచ్చు, లేదు అంటే వాళ్ళు పెడుతున్న బిజినెస్లో గ్రో అవ్వడానికి మిమ్మల్ని ఏ రకంగా అప్రోచ్ చేసే ఛాన్స్ ఉందంటారు? డెఫినెట్లీ సిరి గారు, ఒక నంబర్ దూరంలోనే ఉన్నాము. ఎవరైనా సరే కాంటాక్ట్ చేయొచ్చు అండ్ తర్వాత గైడెన్స్ తీసుకోవచ్చు. ఆ కంప్లీట్ ఫ్రేమ్వర్క్ అనేది కూడా మనము ప్రొవైడ్ చేస్తాము. లేదు జస్ట్ కనెక్షన్స్ బిల్డప్ చేయండి అంటే కూడా వాటికి రెడీ. అండ్ లేదు ఏది తోచట్లేదు మనకు కానీ డబ్బులు ఉన్నాయి ఇన్వెస్ట్మెంట్ పరంగా అయితే ఐఎమ్ ఓకే, నాట్ గెటింగ్ ఎనీ ఐడియా అన్న కూడా సంప్రదించవచ్చు అనమాట. వి విల్ గైడ్ దెమ్ కంప్లీట్లీ. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సిరి గారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.